చెప్పిన అంశాలు కొన్ని ఆ పార్టీకి అలాగే ఆయనకు మింగుడు పడకుండా ఉన్నాయి. 5 ఏళ్ల పాటు ఇన్నోసెన్స్ ప్లీడ్ చేసి ఇవాళ ఆశ్చర్యం ప్రకటించడం మీద కోర్టు కొంచెం గట్టిగానే మొట్టిగాయలు వేసినట్టు అనిపిస్తుంది. రవికిరణ్ గారు వినిపిస్తుందా? వినపడుతుంది సార్. వినిపిస్తుంది, చెప్పండి. ఓకే వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులకు శుభోదయం అండి. బెజవాడ ప్రజలు బుడమేరు వరదతో ఇబ్బంది పడుతుంటే పాపం మాజీ ముఖ్యమంత్రి గారు పాస్పోర్ట్ బాధతో ఇబ్బంది పడుతున్నారు. పాస్పోర్ట్ వచ్చింటే ఈ పాటికి శ్రీ అని చెప్పేసి అందరూ నిలిపేవారు. వాళ్ళ కూతురితో పాటు పాపం ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ జైలు చుట్టూ, ఆ నీళ్ల చుట్టూ చాలా ఇబ్బంది పడుతూ కట్టలు పేపర్లు పట్టుకుని ఆ పేపర్లు ఎలా చదవాలో తెలియక తికమక పడిపోయి ఒకటి చదివితే మున్నేరని పోయి మూసి అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. సో భగవంతుడికి కూడా ఈ కష్టాలు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ పాస్పోర్ట్ ఏంటంటే ఆయనకి సెప్టెంబర్ 29వ తారీఖు కల్లా ఆయన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుందండి. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది, అందుకని ఇబ్బంది లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవారు. సో ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత పాస్పోర్ట్ 29 సెప్టెంబర్ కి ఎక్స్పైర్ అవుతుంది. సో బయటికి వెళ్ళాలంటే కనీసం 6 నెలల పాటు 6 మాసాల పాటు పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. అందుకని ఆయన సిబిఐ కోర్టులో నాకు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి కోరారు. కోరితే దాని మీద సిబిఐ వారికి 5 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేసి ఇమ్మని చెప్పి పాస్పోర్ట్ అధికారులకి చెప్పడం జరిగింది. అయితే దాని మీద ఆయన పాస్పోర్ట్ అధికారులు, అమరావతిలో ఉన్న పాస్పోర్ట్ అధికారికి దరఖాస్తు చేసుకుంటే వారేమి ఇచ్చారంటే లేక ఇది సరే కాకపోతే మీ మీద ఆల్రెడీ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఉంది. ఇది ఎన్వి రమణ గారు సిజేఐగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన పరిష్కరించాలి, ప్రత్యేక కోర్టులు పెట్టండి అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పెట్టింది. ఆ కోర్టులో మీ కేసు పెండింగ్ ఉంది, సిసి నెంబర్ 33/2018 అంటే 2018లోనే ఒక కేసు ఫైల్ అయి ఉంది. సో దానికి సంబంధించి ఆ కోర్టు నుంచి మీరు ఎన్ఓసి తెచ్చుకోండి అన్నారు. ఇదేంటి బాబు నా మీద కేసు ఏంటి అన్నట్టుగా ఆయన ఆ కోర్టుకి, స్పెషల్ కోర్టుకి దరఖాస్తు చేస్తున్నారు, నాకు ఎన్ఓసి ఇవ్వండి. ఎన్ఓసి ఇవ్వమంటే ఆ జడ్జి గారు దొరికాడు బాబు, 6 సంవత్సరాలుగా దొరకట్లేదు, ఫైనల్ గా దొరికాడు అని చెప్పేసి, బాబు నీకు 5 ఏళ్ల పాటు ఇవ్వం, నువ్వు కోర్టుకి అసలు రావట్లేదు, అది నీ మొహం కూడా చూపించట్లేదు, 5 ఏళ్ళు మీకు ఇవ్వం, 1 సంవత్సరమే పాస్పోర్ట్ రెన్యూవల్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, నువ్వు కనీసం ఇప్పుడు కన్నా రా, వచ్చి 20,000 పూచీకత్తు, నువ్వు వచ్చి వ్యక్తిగతంగా వచ్చి 20,000 పూచీకత్తు కట్టేంత మాత్రం మేము నమ్మము, నువ్వు ఒక షూరిటీగా ఇంకో వ్యక్తిని తెచ్చుకో, అతను కూడా మా దగ్గర సంతకం పెట్టాలి. దీంతో కాదు 4వ కండిషన్, నువ్వు పాస్పోర్ట్ అధికారులకి ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంగు తిన్నారు. ఇదేంటి నేనేంటి 20,000 పూచీకత్తు ఇవ్వటం ఏంటి, 700 కోట్లు ఉన్నవాడిని నేను 20,000 ఇవ్వటం ఏంటి, నేనే పెద్ద కట్అవుట్, నేను కాకుండా ఇంకో షూరిటీగా ఇంకో వ్యక్తి కూడా కుదరదు, ఇది కుదరదని చెప్పేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్, అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ ఇచ్చారు. ఇస్తే అది మొన్న 11వ తారీఖు జడ్జిమెంట్ జస్టిస్ కృపాసాగర్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ అండి. లంచ్ మోషన్ పిటిషన్ క్రిమినల్ పిటిషన్ నెంబర్ 6239/2024 ఇది చేశారు. సో దాని జడ్జిమెంట్లు ఏమన్నారంటే ఆనరబుల్ జస్టిస్, సరే సిబిఐ కోర్టు మీకు 5 ఏళ్ల పాటు అయితే పాస్పోర్ట్ ఇచ్చింది, అదే ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అయితే 1 year అంటుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ అధికారి కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, అది వినాలా ఇది వినాలా అని. సో ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక సిబిఐ కోర్టు 5 ఏళ్ళు చెప్పింది కాబట్టి ఓకే మీరు పాస్పోర్ట్ అయితే 5 ఏళ్ళు తీసుకోండి, దానికి అభ్యంతరం లేదు. అయితే సెకండ్ పాయింట్, మీరు ఏదైతే వ్యాఖ్య అంటున్నారో నాకు ఈ కేసు నాకు తెలియదు, నాకు ఎప్పుడు సమ్మన్స్ ఇవ్వలేదు అని అంటున్నారో దీన్ని మేము ఏకీభవించం. ఎందుకంటే మీరు 2019 ఎన్నికల ఎఫిడవిట్ లో కూడా మీరు చెప్పిన దాంట్లో ఈ కేసు నెంబర్ మెన్షన్ చేశారు, సిసి 33/2018 కేసు మెన్షన్ చేశారు, మీ మీద ఉన్న కేసుల్లో ఇదో కేసుగా మీరు మెన్షన్ చేశారు. అలాగే 2024 ఎఫిడవిట్ లో కూడా మెన్షన్ చేశారు. ఇన్నిసార్లు మెన్షన్ చేశారు కాబట్టి మీకు తెలియదు, నాకు సమ్మన్స్ ఇవ్వలేదు అనేది అది వంక మాత్రమే. మీకు తెలుసు, మీరు ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు, పైకి వచ్చి మీరు చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తారు అంటూనే మళ్ళీ అగౌరవంగా ఆ కోర్టుకు వెళ్ళలేదు. సో మీరు వెళ్ళవలసిందే, పైకి వచ్చి మీరు వెళ్ళి 20,000 ఇవ్వటానికి మీరు చెప్తున్న కండిషన్స్ ఏంటి, నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, నాకు ఎంతో భద్రత కావాలి, దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, ఇంతమంది ఇబ్బందుల దృష్ట్యా నా అంతే వాడు కోర్టుకు వెళ్తే
చాలా ఇబ్బందులు గడబిడైపోతుంది కాబట్టి వెళ్ళంటున్నారు మీరు. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఆ కోర్టే ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు అది, అంతేకాని మామూలు కోర్టు కాదు. ఎంపీ ఎమ్మెల్యేలకి స్పెషల్ కోర్టుకి వెళ్ళమంటున్నారు మిమ్మల్ని. సో ఆ భద్రతా వ్యవహారం అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటది, మీకు వచ్చిన భయం లేదు. మీరు ప్రశాంతంగా వెళ్ళండి, పూచీకత్తు ఇవ్వండి, షూరిటీ తీసుకెళ్ళండి, దానిలో ఎటువంటి మినహాయింపు ఇవ్వము అని. పాపం మాజీ ముఖ్యమంత్రి గారికి ఇది ఇంకా గొంతులో ఎలక్కాయ పడికి దిగినట్లేదు. ఇంకా ఎప్పుడు వెళ్తారో కోర్టుకి, ఎప్పుడు ఆ 20,000 ఇస్తారో, ఎప్పుడు ఎవరు గొప్పవాడు తీసుకెళ్లి షూరిటీ ఇస్తారో, అప్పుడు కానీ పాస్పోర్ట్ రాదు, అప్పుడు కానీ ఇన్సైట్ ఎక్కడు. సో ఇది పాపం పాస్పోర్ట్ కష్టాలు, పాస్పోర్ట్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో పాపం ఆయనకి విహారయాత్రలు, విందు వినోదానికి అవసరం ఉంది. వాసుదేవన్ గారు, డిబేట్ మొదలెట్టగానే ఒక విషయం ప్రస్తావించాలి అనుకున్నాను, ఇప్పుడైనా చేస్తున్నాను. సిపిఎం అగ్రనేత సీతారాం యేచూరి గారు దివంగతులయ్యారు. అంటే వారి సిద్ధాంతాలుకి, అంటే ఒకప్పుడు సిద్ధాంతాలు పట్టుకుంటే ఎట్లా నిలబడేవాళ్ళు అనే దానికి ఆయన సంకేతం. జేఎన్యూతోటి ఆయన విద్యార్థి రాజకీయాలు మొదలెట్టినప్పుడు ఇందిరాగాంధీనే, అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి ఒక విజ్ఞాపన పత్రం అందజేసినప్పుడు ఈయన వాక్పటిమకి ఆమె ఆశ్చర్యపోయారు. ఒక అద్భుతమైన నాయకుడు రాబోతున్నాడని ఆమె నేరుగా ఆ రోజు అంత బహిరంగ వేదిక మీద ప్రశంసించారు ఆయన్ని. సో తెలుగు రాష్ట్రాల నుంచి సిపిఎంలో అగ్రస్థానానికి చేరుకున్న రెండో వ్యక్తి ఆయన. 3 దఫాలు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అంటే వాళ్ళకి అధ్యక్షుడు చైనాలో ఉంటారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. బాగా కలివిడి మనిషి, భావ వైరుధ్యాలు ఏ ఉన్నా సరే స్నేహం అందరితోనూ మెయింటైన్ చేసేవారు, అన్ని పార్టీలతోటి. వారికి నివాళులు అర్పిస్తూ బాలకోటే గారు. సో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వద్దాం. కోవర్ట్ పాలిటిక్స్ మొదలెట్టింది విడుదల రజనీ గారు. ఆవిడ వైసీపీ నుంచి చాలామంది మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని విడుదల చేస్తోంది. ఇది కొత్తగా నిన్న జరుగుతున్న ప్రచారం. అందరికీ అంటే స్వేచ్ఛ ప్రసాదిస్తుంది వైసీపీ నుంచి వెళ్ళిపోవటానికి. తెలుగుదేశం కోవట్టుగా ఆమె వ్యవహరిస్తుందని హఠాత్తుగా తెర మీదకి వచ్చేసింది. ఇది నిజంగానే ఆమె చేస్తున్నారా, లేక ఆమె మీద ఏమన్నా ఆమె అంటే కిట్టని వాళ్ళు వైసీపీలో చేస్తున్న ప్రచారం? ఎందుకంటే గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ గారు అయితే కొండబద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పారట. అంతర్గతంగా అందుతున్న సమాచారం. నేరుగా ఆయన ఏమి బయట ప్రస్తావించలేదు, కానీ ఆమె పనితీరు, ఆమె ప్రతి దాంట్లోనూ ఆమె జోక్యం. అక్కడ సూపర్ పవర్ సజ్జల ఉండేవారు సకల శాఖ మంత్రిగా, వారి మద్దతు ఉండటం వల్ల ఆమె ఇన్ని చేసి పెట్టారు. మొత్తానికి వైసీపీని పాడుపెట్టడానికి ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోండి అని చెప్పేసి వాళ్ళందరూ అంతర్గతంగా ఆయనకు సమాచారం పంపిస్తున్నారట. మీరు ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ని? వాసుదేవ్ గారు నమస్కారం. అలాగనే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కూడా నమస్కారాలు. మీరు అన్నట్టుగా సీతారాం యేచూరి పాల్గొన్న సభలో ఢిల్లీలో 2 సార్లు స్వయంగా ఆయన సభలో నేను పాల్గొన్నా. ఒకటి అమరావతి విషయంలోనూ, 2 ప్రత్యేక హోదా విషయంలో. నేను జర్నలిస్ట్గా సీతారాం యేచూరిని దాదాపు 25 ఏళ్ళుగా నేను చదువుతున్న వాడిని. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో అరుదైన నాయకులు కనిపించని తరుణంలో సీతారాం యేచూరి లాంటి వాళ్ళు కూడా మృతి చెందటం అనేది ఆ పార్టీకి, దేశానికి, ప్రజాస్వామ్యానికి కూడా లోటే. ఈ సందర్భంగా ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మీకు కొన్ని చిత్రాలు చెప్పదలుచుకున్నాను నేను. వాసుదేవ్, చిత్రాలు చూడరో నరుడో భాస్కరుడా అని ఒక పాట ఉంది, అలా చిత్రాలు చెప్పదలుచుకున్నాను. మనం ఏంటంటే ఏకాడికి విడతల రజని ఏం చేస్తున్నారు, ఒంగోలు శ్రీనివాసరెడ్డి గారు ఇటుపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ ఏమయ్యింది, ఆయన లండన్ పోతాడా పోదు, లేదా కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు, జోగి రమేష్ ఎక్కడున్నాడు, కొడాలి నాని వగైరా వగైరా వగైరా. ఇదంతా ఒక చర్చ. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇది ధర్మరాజు ప్రశ్న అవ్వచ్చు, లేదంటే భేతాల ప్రశ్న అవ్వచ్చు. వాసు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ముగ్గురు మిత్రులు కూడా ఆలోచించాలి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో గనుల శాఖ ఆధ్వర్యంలో పూర్వపు డైరెక్టర్ విజి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 2,566 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది. అక్షరాల 2,566 కోట్లు. ఇది మనం చెప్తున్న మాట కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో విచారించి తేల్చింది. 2,
వీళ్ళు ప్రభుత్వానికి బకాయి పట్టడంతో పాటు ప్రభుత్వానికి గ్యారెంటీ ఇచ్చిన సొమ్మును కూడా వెనక్కి తీసుకున్నారు. 3, సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనల్ని పాటించకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేశారు. టెండర్లు, ఒప్పంద పత్రాలు, వీటన్నిటిలో కూడా అవతవకలు పాల్పడ్డారనేది ఇది మాట. వాసుదేవ్ గారు, ఇసుక ట్రాక్టర్ మా ఊరు నుంచి వస్తే మా రహదారి దెబ్బతింటుంది, ప్రజలను రోడ్డు మీద నడవలేకపోతున్నాం అన్నందుకే వరప్రసాద్ని సీతారాంపురం పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేశారు. మరి 2,566 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీకి పాల్పడిన వాళ్ళకి రేపు నోటీసులు ఇస్తారంట. ఇది ఒక బేతాల ప్రశ్న. గత 10 రోజులుగా ముంబై నటి విజయవాడ వచ్చి 42 రోజుల పాటు తనను నిర్బంధించారని, తన తల్లిని తండ్రిని వేధించారని, తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని స్వయంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తుంటే దానిలో కూడా విచారించి టిఎస్ ఆంజనేయులు గారి ఆధ్వర్యాన కాంతిరాణ టానా విశాల గున్ని గారు నేరానికి పాల్పడ్డారని తెలిసిన తర్వాత కూడా ఆఖరిగా కుక్కల విద్యాసాగర్ లాంటి కుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఏ చర్యలు తీసుకోవాలో అరెస్ట్ చేయాల, కుక్కను కూడా అరెస్ట్ చేయాల. కానీ ఒక 18,000 రూపాయలు ఆటోలో డ్రైవరు దొంగతనాన్ని పాల్పడ్డాడని అబ్దుల్ సలాం మీద నేరారోపణ. అదే దానికోసం అతన్ని వేధిస్తే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నాడు గత ప్రభుత్వంలో. అంటే బాల్కోటే గారు, మీరు చెప్పిన అన్ని అంశాలు ఏకీపిస్తాను. నేను కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఐపీఎస్ల మీద చర్య తీసుకోవాలంటే క్యాబినెట్ హ్యాస్ టు పాస్ ఎ రిజల్యూషన్. క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేయాలంటే మహిళా కమిషన్ దాని మీద కేసు పెట్టాలి. మహిళా కమిషన్ కేసు చైర్పర్సన్ నియమించకపోవడం వల్ల, వైసీపీ చైర్పర్సన్ ఇంకా ఉండటం వల్ల ప్రభుత్వం డాడ్జీ చేస్తోంది. కొంచెం మీ నిదానపురం జమీందారు గారికి చెప్పి అదేదో పోస్ట్ తొందరగా ఫిల్అప్ చేయిస్తే మనం ఏంటంటే అదే వాసుదేవ్ గారు, ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవాలంటే, వెంకటరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే మనకు కొన్ని చట్టాలు అవసరం. కొన్ని కుక్కల విద్యాసాగర్ తేవచ్చా? వాడు కూడా ఐపీఎస్ అయినా? దేవినేని అవినాష్ కూడా ఐపీఎస్ అయినా? ఎఫ్ఐఆర్ కట్టారు కదా. ఎర్ర పుస్తకం ఉందా, తెల్ల పుస్తకం ఉందా? అంటే సామాన్యుడిని ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులందరూ ఇక్కడే ఉన్నారు, మీరు నేరుగా వాళ్ళని అడగచ్చు. ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగటం కాదు, నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను సార్. ఈ రోజున మీకు ఒక మాట చెప్తాను సార్. ఒక 3 బోట్లు విడిచిపెడితే ప్రకాశం బ్యారేజీ దెబ్బ తగిలితే ఆ బోట్లు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్లు ఖర్చు పెట్టింది. 4 కోట్లు. ఆఖరి బోట్లు రాకపోతే 2 కంపెనీలు రేయంబగల కష్టపడి బోట్లు కట్ చేసింది. ఒక నిర్లక్ష్యంగా నిర్లజ్జగా పంపిస్తే వైసీపీ నాయకులు ఎలా ఉన్నారు తెలుసా? సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, దమ్ముంటే విచారించండి, చర్యలు తీసుకోండి. ఇది వాళ్ళు అంటున్న మాటలు. జత్వానీని ఏమన్నారు? వగలాడి మాయలేడి భారతదేశంలో పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ అమ్మాయి పుట్టలు వేసుకుందంట. అలా మాట్లాడిన వాళ్ళు ఏం చేశారు? వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఈ ద్వంద్వ పరిపాలన మనకు అప్పచెప్పే డిబేట్ చెప్పిందంటే, విడతల రజనీ గురించి మనం మాట్లాడుకోవాలి, శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి, అన్నా చెల్లెల్లో కలుస్తారా లేదా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా దమ్ముందా చూసుకున్నారా అని చెప్పేసి అని మాట్లాడుకుంటున్న ఇద్దరు నాయకుల గురించి మాట్లాడాలి. ఏంటి సార్ ప్రజాస్వామ్యం? నేను మిమ్మల్ని అడుగుతున్నా, కూటమి ప్రతినిధులు వింటారా లేదా కానీ ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు చెప్పిన అంశాలన్నీ మనమే చాలా డిబేట్లో చర్చించాం. జత్వాని విషయంలో అవన్నీ చర్చించాం. బాల్కోటే గారు, మీరు ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు, అమరావతిలో ఉన్నారు, మీరెళ్ళి నిలదీయండి అక్కడ. నేను మాట చెప్తున్నా, నిలదీయటంలో భాగమే మీతో మాట్లాడుతున్నా. 2,056 కోట్లు 2,556 కోట్లు అంటే వరద బాధితులు ఇంటికి ₹1,00,000 ఇవ్వచ్చు. ఏ కేంద్ర ప్రభుత్వం సాయం అడగనక్కర్లా, వాసుదేవ్ గారు. 2,066 కోట్లు ఎన్ని కోట్లు వసూలు చేస్తారు, ఎప్పుడు చేస్తారు చూద్దాం. మరి ఈరోజు మాట్లాడుతున్నాం, ఏసీబీ విచారణ చేసింది, దీనికి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. ఒకసారి వెళ్ళిపోవటం, మధ్యాహ్న మోషన్లు వేసుకోవటం, ఏమంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ వేసుకుంటున్నారు సార్. మరి మీ మీద మా మీద కేసు పెడితే మనకు అలాంటి వెసులుబాటు ఉంటుందండి?
ఏం లేదు, మన మహీంద్రా మనకు జీపులో అవకాశం పోలీస్ స్టేషన్ కంటే ఉంటుందండి. సంతకాలు పెట్టి రావాలి. మరి కాబట్టే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ గద్దర్ గారు చెప్పినట్టుగా అన్ని ఒక తాను ముక్కలో, ఒకే చెట్టు కొమ్మలో, ఒకే గూటి పక్షులు అనే భావం కలగటానికి అది. కాబట్టి నాకు అది అర్థమవుతుంది. అంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మళ్ళీ నేను వస్తే మిమ్మల్ని అందరూ గుంటూరు జైల్లో వేస్తానని. డైరెక్ట్ గానే చెప్తున్నాడు, పీక్కోండి అంటున్నాడు. ఏం పీక్కుంటారు? ఇప్పుడు పీక్కో, అప్పుడు పీక్కోమన్నాడు, ఇప్పుడు పీక్కోమన్నాడు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏం పీకుతారో వాళ్ళు. రైట్, ఒకసారి రజనీ గారి ఇవన్నీ కూడా ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, ఖచ్చితంగా అన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ యు హావ్ రైజ్డ్ అండి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు రజనీ గురించి నేనే మాట్లాడాను, శ్రీనివాసరెడ్డి గారి గురించి నేనే మాట్లాడాను, పాస్పోర్ట్ గురించి నేనే మాట్లాడాను. రైట్, ఇప్పుడు ప్రభుత్వాలు చట్ట ప్రకారంగా విచారణ చేసి దాదాపు మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, భూగర్భ గనుల కుంభకోణం, ఒక కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణం. బాలగోటే గారు, మీరు వేల కోట్ల దగ్గర ఆగారు. నా దగ్గర స్పష్టంగా 5 లక్షల కోట్లకు సంబంధించి ఇంకా నేను చాలా హోంవర్క్ చేయాలి. నేను చేసిన హోంవర్క్ సంబంధించి 5 లక్షల కోట్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అది ఎవరో కాదు, నేను కూడా చేయాలి. హోంవర్క్ అంతా జనసేన వాళ్ళు చేశారు. ఏది, ఒక 3.5 lakh crores కేవలం విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల స్కామ్ విలువ 1,00,000 కోట్లు ఇరిగేషన్లో జరిగింది, ఇంకొక 50,000 కోట్లు ఇన్ఫ్రాలో జరిగింది, హౌసింగ్. ఇది కేవలం ఈ 3 శాఖల మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్టే నేను మదింపు చేసుకుంటే డాట్స్ కనెక్ట్ చేస్తే నాకు అర్థమైంది. ఇంకా చాలా ఉండుండొచ్చు. మీరు ఇంకా 1000 కోట్ల దగ్గర ఆగారు. ఓ మాట రజనీ గారి దగ్గరికి వెళ్దాం. మరి కుంభకోణాలు కాబట్టి బాధ్యత కలిసిన మనలాంటి వాళ్ళం కూడా ఆ దృష్టి కూడా పెట్టాలి సార్. రైట్, రజనీ గారు, ఎంత బాధ్యత ఉంది జనసేనకి? ఎన్నికల ముందు కుంభకోణాలు వెలికి తీయటమేనా, తర్వాత వాటిని అడ్రస్ చేయడం కూడా ఉందా? సార్ గతంలోనే అన్నయ్య చెప్పారు, రౌడీ షీటర్ మామూలు అన్నారు సార్, లేకపోతే రౌడీలకి ట్యాక్స్ వసూలు చేస్తామన్నారు. అంటే ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి సార్, పొద్దుగూకులు అరెస్ట్ చేశారా, జైల్లో వేశారా, బెయిల్ మీద బయటకు వచ్చారా కాదు సార్. ఏసీపీ దాడులు, దీని తర్వాత ఏదైతే అక్రమంగా ఆర్జించిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాలో వేసి, ప్రభుత్వ ఖజానాలో వచ్చిన డబ్బుని పథకాల రూపంలో మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఇచ్చే నిమిత్తం నిమగ్నమై ఉండాలండి. ఎందుకంటే లోపలికి వెళ్ళడం ఎంత కష్టమో, ఎంత తేలికో బయటికి రావడం అంతకంటే ఈజీ అయిపోతుంది సార్. అరెస్ట్ చేయడం ఒక సునాయాసం కాదు సార్. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి బయటకు వచ్చేటప్పుడు డీజే సౌండ్లు బాగా వినపడినాయి సార్. ఆయన మీద సానుభూతితో పాపం గౌరవ్ జగన్ రెడ్డి గారు కూడా వచ్చారు. గతంలో అరటి తోటలు తగలబెట్టినందుకు అద్భుతంగా ఎంపీ సీట్ ఇచ్చిన నందిగాం సురేష్ గారు మరొక్కసారి స్వామి భక్తి చూపించుకోవడానికి అరెస్ట్ అయ్యారు. ఏమి జరిగినా అన్నా నీ పేరు నేను చెప్పను, చావనైనా చస్తాను గాని అది నా విశ్వాసం అంటూ రేపటి రోజు బోట్ల కదలికి వచ్చినా గాని తన మీదే వేసుకుంటాడేమో, తన వాళ్ళ మీదే వేస్తాడేమో గాని జగన్ గారి పేరు ఎవరు బయటికి చెప్పరు సార్. ఇంకా కూడా మీరు గమనిస్తే గుంటూరు వచ్చి ఆయన చెప్పిన ఫస్ట్ మాట, వరదలో బురద రాజకీయం అని మనం మాట్లాడుకుంటే అక్కడికి వచ్చి ఇంకా రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ టైంలో కూడా రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేసినారయ్యా? జోగి రమేష్ అక్రమంగా చంద్రబాబు గారి కార్యాలయంకి వెళ్ళారా, లేకపోతే వారి ఇంటి మీదకి దాడి చేశారా, లేకపోతే మీ కార్యకర్తలు వచ్చి టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారా, అగ్రిగోల్డ్ భూములు అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేశాడా? అది మాత్రమే లీగలైజ్డ్ గా జరుగుతుంది. రెడ్ బుక్ ఉందో లేదో మాకు తెలియదు, దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారో మాకు తెలియదు. ఇవన్నీ ఏమీ తెలియకుండానే ఆయన లండన్ వెళ్ళే లోపల ఆయన ఎమ్మెల్యేలు అందరూ జైలుకు వెళ్ళిపోవాలని వారి రహస్యం సార్. ఇప్పుడు ఏదో కేసులో ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే, వెళ్తే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ సానుభూతి యాత్ర అంటూ రోడ్లెంబడి తిరగడానికి సిద్ధమైపోయారు. సిద్ధం ఫ్లెక్సీకి కట్టిన కోట్ల ఖర్చుల్లో 1 కోటి రూపాయలు మాట అయితే చెప్పాడు కానీ అంటే పనితనం అయితే ఇంతవరకు బిగిన్ అవ్వలేదండి. 1 కోటి రూపాయలు చెక్ అయితే ఇవ్వలేదు. ఆఖరికి లలితా జ్యువెలరీస్ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎంతో మంది ఇచ్చారు. అయ్యగారికి మాత్రం చెయ్యి రాలేదు, మనసు రాలేదు. లేకపోతే భారతి గారిది ఏంది కంబైన్డ్ అకౌంట్ ఉందేమో, ఆవిడ చెక్ మీద సంతకం పెట్టలేదేమో, నన్ను అడగండి ఎవడు ఇవ్వమన్నాడు స్టేట్మెంట్లు అనిందేమో, బహుశా మాకైతే తెలియదు సార్. కానీ ఎనీవే ఇక్కడ నోటి మాటలు జైళ్ళు మాకు అక్కర్లేదు సార్. ఇక్కడికి పోతే హైకోర్టు పోతే సుప్రీంకోర్టు. ఆవిడ జబర్దస్త్లో జీతం ఎంతో మాకు తెలుసు, లేకపోతే పర్యాటక శాఖ మంత్రితో ఆమె ఆదాయంతో మాకు తెలుసు. 1000 కోట్లు ఎలా సంపాదించింది సార్? కొడుక్కి అడగగానే 2 కోట్లు కారు ఎలా కొనిచ్చింది సార్? పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణ గారు కూడా ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికి అయితే, ఒక ఎమ్మెల్యేకి అయితే, ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికి అయితే సొంత ఇల్లు కూడా లేదని మనం ఎన్నో టీవీల్లో చర్చించుకున్నాం.
కానీ వీళ్ళు ఎన్ని వేల కోట్లు ఏ రకంగా దండుకున్నారో వెలికి తీసి దాన్ని ఖజానాలో నింపాలని నా ఉద్దేశం సార్. ఎందుకంటే 45,000 కోట్లు 45,000 కోట్లు అని మాట్లాడుతున్నాం. ఆ కోట్లు ఖజానాకు వెళ్ళినే లేదో రాష్ట్ర ప్రజలకు కానీ మాలాంటి వారికి కానీ సరైన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు సార్. అదే రకంగా ఏసీపీ దాడులు, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఇసుకలో ఇంత డబ్బు సార్. అసలు ఇసుక రీచుల మీద మా కోర్టు అయితే హైకోర్టు స్వయాన 50 చోట్ల తవ్వాల్సి అయితే 250 చోట్ల తవ్వారమ్మా. ఏంటా 250 చోట్లు లెక్క రాసుకొని రండి ప్లేసులు అంటే, ఆ 250 చోట్లకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు అడ్వకేట్లు. మీరు తోడు రండి రజనీ గారు, లేకపోతే కెమెరాలు పెట్టుకొని వెళ్తామా, పలానా వాళ్ళ నంబూరు వారి హ్యాండ్ ఉందంట, పలానా ఎమ్మెల్యే తాలూకాట, మరి అక్కడ ఇసుక రీచ్లకు వెళ్తే ఇసుకల్లో కప్పెడతారేమో, అలా ఎందుకు చేస్తారండి అంటే, సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశారు మేడం, అదేదో స్విగ్గీ డోర్ డెలివరీ లాగా ఇంటికి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని భుజాల మీద చేసిన వాళ్ళు, అనంతబాబుకి డీజేలు కొట్టినోళ్ళు, అదే అనంతబాబు దళితుడిని చంపిన అనంతబాబుని అంబేద్కర్ గారి విగ్రహం పక్కన కూర్చోబెట్టినోళ్ళు, ఏంటి వీళ్ళందరూ కాదంబరి జత్వాని. రాష్ట్రంలో ఆడబిడ్డలే సర్వనాశనం అయిపోయారేమో అనుకుంటే బొంబే బిడ్డను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. జిందాల్ గారికి ఇచ్చిన స్టేట్మెంట్ గౌరవ జగన్ రెడ్డి గారు, మీకు ఎనీ టైం ఆంధ్ర మీ వెనకాల నిలబడుతుంది అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియా ముఖంగా ఒక పెద్ద నిండు స్టేజ్ మీద. అంటే జిందాల్ గారు ఏమన్నా ఒక 20-30 ఫ్యాక్టరీలు కంపెనీలు ఏమన్నా తీసుకొచ్చి ఆంధ్రాని డెవలప్ చేస్తే లీగల్ ఏమన్నా ఆస్పెక్ట్స్ లో ఇబ్బందులు ఉంటే ఆయన నిలబడినా తప్పు లేదు. సరే, ఆయన వెనకేసుకొచ్చాడు, మరి మీరు ఆయన పేరు వచ్చినప్పుడు పిలిపించి విచారించడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి? అట్లీస్ట్ విచారించడానికి మీకున్న నోటీస్ కూడా ఇవ్వలేరా? 41 CRPC కింద నోటీస్ కూడా ఇవ్వలేరా? పోనీ మేమే వస్తాం, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాం, మా విచారణకు సహకరించండి అని మీకున్న మొహమాటాలు ఏంటి వాళ్ళతోటి? మొహమాటాలు ఏమి లేవు, కానీ సిబిఐ 5 ఏళ్లు జగన్ గారికే పర్మిషన్ ఇచ్చింది. ఆఖరికి A8 తో కేసు ఆగిపోయింది. 9, 10 ఎవరో తెలియాలి, ఇవి కూడా అవ్వలేదు. నా ప్రశ్న వేరు. నేను ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు వేరే ఆన్సర్ రాస్తున్నారు. నా ప్రశ్న వేరు. మీకు అడ్డొచ్చిన మొహమాటాలు చెప్పండి. ప్రశ్న ఒకటే సార్, పక్కన బీజేపీ ఉంది, అక్కడ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది, సో మీకు మొహమాటం, మీరు అడగలేరు. టీడీపీకి మొహమాటం, వాళ్ళు అడగలేరు. అడిగితే బాలకొట్టేలా అడగాలి, లేకపోతే మేము అడగాలి, అదే కదా మీరు అనేది? సార్ సిబిఐ గురించి బీజేపీ వారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నాది ఒక్కదాది కాదు సార్ ప్రశ్న, రాష్ట్ర ప్రజలందరిది ఒకటే ప్రశ్న సార్. వివేకానంద రెడ్డి గారి కేసు శ్రీనివాస్ చౌదరి గారు చూడండి, చాలా జాగ్రత్తగా ఆయన వేరే ఏదో చదివేసుకుంటున్నారు, మళ్ళీ నేరుగా ఎక్కడ చూడాల్సి వస్తుందండి. ప్రజాప్రతినిధులు కోర్టు పుణ్యం అంటూ కొంత వెసులుబాటు వచ్చింది సార్. అది కూడా ఎన్వి రమణ గారి చీఫ్ జస్టిస్ గారి టైంలో జరిగిన దాని వల్ల. ఎన్వి రమణ గారికి ధన్యవాదాలు చెప్పాలి దేశం మొత్తం. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు పెట్టాలన్న ఆయన సంకల్పం నెరవేర్చుకొని తర్వాతే ఆయన పదవి విరమణ చేశారు. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సరే మనం ముందర డిస్కస్ చేసుకున్న దాంట్లో ఆమె ఇప్పుడు మీ కోవర్ట్గా మారింది, ఆమెకు మీ దగ్గర నుంచి అష్యూరెన్స్ వచ్చిందట, కేసులు ఏం లేకుండా చేస్తాం. ఎందుకంటే బోళ్ళని కుంభకోణంలో ఆవిడ ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ డైవర్షన్లో చాలా కీలకంగా ఆమె పాత్ర పోషించారు. ఢిల్లీ నుంచి ఒక 2 మాజీ ఐఏఎస్లు సహకారం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవలే రిటైర్ అయిన ఒక మహిళా ఐఏఎస్ సహకారం కూడా ఆవిడ తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ జల్లెడ పడుతున్నారో అని చెప్పేసి మీకేం కావాలంటే వైసీపీలో సంక్షోభం సృష్టించడానికి నేను రెడీ. నేను బేసిక్గా తెలుగుదేశం కార్యకర్తనే కదా, నేను పుట్టిందే తెలుగుదేశంలో, నా రక్తంలో తెలుగుదేశం ఉంది. సో మీకు ఏ రకంగా సహాయపడగలను, హౌ మే ఐ హెల్ప్ యూ అని అడిగితే ఈ బాధ్యత మీరు అప్పచెప్పారట. అందుకని ఒకళ్ళొక్కళ్ళకి అగ్గిపుల్ల గీసి పొగబెట్టి పంపించేస్తున్నది ఆవిడ వైసీపీ నుంచి. అజాన్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, అమరావతి ఉద్యమ నేత బాలకొండయ్య గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత రజనీ గారికి నమస్కారాలు. రాష్ట్రంలో పరిణామాలు ఒక రకంగా బాధ కలిగిస్తున్నా ఇంకో రకంగా ఆశ్చర్యాన్ని కూడా చూపిస్తాం. మీరు అన్నట్టు విడుదల రజనీ గారు పార్టీని వదిలేస్తారా, బాలినేని శ్రీనివాసులు కాంగ్రెస్ లో చేరుతారా, లేదంటే విజయవాడ నగర ముంపు కారణాలు ఎవరు, దాంట్లో రాజకీయాలు చేసేది ఎవరు, ఇలా అంశాలను పరిశీలిస్తుంటే ఊరంతది ఒక దారి అయితే ఉలిపిపెడది ఒక దారి అన్నట్టు జగన్మోహన్ గారు నిన్నేమో ఒక నిందితుని కలవడానికి జైలుకి వచ్చాడు. బహుశా విజయవాడకు వస్తాడని ఎదురు చూశారు, మరి ఇంకో నిందితుడు రాలేకపోయాడు. ఒక నిందితుడు ఇంకో నిందితుని కలవడానికి పోయాడు. సరే వచ్చిన తర్వాత ఏమైనా చెప్తాడా, ఏమైనా సాయం చేస్తాడంటే ఆయన ఒక మాట అన్నాడండి, అది గమనించారో లేదో చాలా మంది మీకు కూడా వచ్చి ఉంటారు. మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తా అన్నాడు, అదే కదా? అలాగా సార్, మీరు రెడ్ బుక్ రాశారు, నేను బ్లడ్ బుక్ రాస్తాను అంటే అది అర్థం కాలేదు. చాలా టకా అని చెప్పాడు ఆ ఓడు.
బ్లడ్ బుక్ అంటే మీరు ఏందో ఆఫ్టర్ ఆల్ ఎర్ర బుక్ల పేర్లు రాసుకున్నారు, నేను రక్తాక్షరాలు అదే నిర్దేశిస్తాను. రామ్ గోపాల్ అది వర్మ చాలా రక్త చరిత్ర అంతే, ఆ, ఆయన రాయలేదు అది, ఆయన చెప్పాడు ఓపెన్ గా. ఇది చాలా మంది పర్టికులర్ గా పాయింట్ కాడ నిలబడి చూస్తే తప్ప అర్థం కాదు. సో ఈ రక్తక్షరాల లిఖితం ఎలా జరుగుతుంది అనేది చూస్తుంటే ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మీడియా ముందు చూసిన మాటలన్నీ కూడా చాలా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి మాట్లాడాడు. మరి ఆయనకి పాస్పోర్ట్ రాలేదని ఫ్రస్ట్రేషనా, లేదంటే నాకు గుర్తింపు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషనా, లేదంటే పార్టీ ఖాళీ అయిపోతుంది ఎలా కాపాడుకోవాలని ఫ్రస్ట్రేషనా, అర్థం కావట్లా. ఏదేమైనా సరే దాదాపు ఇంచుమించు 180 స్టేలు 11 సంవత్సరాలుగా వాయిదాలకు పోకుండా 320 పిటిషన్లు వేసుకొని కేసుల్లో నలుగుతున్న వ్యక్తికి పాస్పోర్ట్ కేసు గుర్తుంటుందనే విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ప్రజావాణిజ్యాల్లో మీ కేసు ఉందండి అంటే అవునా నిజమా అనే కథ అయిపోయింది అక్కడ. అంటే ఎన్ని కేసులు ఉన్నాయో తనకు తెలియదు. సో ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు చిలక పలుకులు పలుకుతున్నాడు విజయవాడకు వచ్చి. ఇది కాకుండా మీరు అన్నట్టు పార్టీ పరంగా ఆయన ఏమాత్రం నిర్మాణ పరంగా చర్యలు తీసుకోపోగా పార్టీని కాపాడుకోవడానికి కూడా ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు. ఆయన సింపుల్ గా 2 ఓట్స్ వాడాడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉండండి, మళ్ళీ మన అధికారులకు వస్తాం, చాలా క్లియర్. ఇంకో వర్డ్ ఏంటంటే నాతో ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు, ఓపెన్ ఆఫర్. అయితే ఆయన అన్నమాట. ఇది చూసినప్పుడు ఈయన పార్టీని ఎప్పుడు నిర్మించలేదు సార్, ఎందుకంటే వేరే రాజకీయ పార్టీ చించుకొని వచ్చాడు. ఇప్పుడు మీరు అనుకున్న నిర్మాణం అంటే పార్టీలో విధానోద్యమాలు, మహిళా, విద్యార్థి, కార్మిక, కర్షక సంఘాలు, వాటి లీడర్లు, పార్టీ కింద నుంచి కమిటీలు, వాళ్ళ నాయకత్వాలు, వాళ్ళు చేసే కార్యక్రమాలు, నియమ నిబంధనలు, పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని ఉంటాయి. ఆయనకి అవేం తెలియదు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఒక 5 మందిని పెట్టుకున్నాడు. ఇంతకుముందు సెపాదలిస్ట్ గా ఉన్నటువంటి పికే ప్రశాంత్ కిషోర్ గాని, ఆ తర్వాత వెళ్ళిపోయి ఆయన సురేష్ కొనుగోలు అంటే తాను వచ్చాడు. మళ్ళాగే రిషిరాజ్ నాకు ఆయన వచ్చాడు. వీళ్ళందరూ కాదని చెప్పి ఇప్పుడు కొత్తగా ఆళ్ల మోహన్ సాయి దత్ అంట కొత్తగా నియమించుకున్నాడు. సో ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో ఆయన పని లేదు. సెఫాలిస్టులు అనలిస్టులు ఉంటే చాలు, వాళ్ళ పార్టీ నిర్మిస్తారు. ఇంకో విషయం సో ఈ మర్చిపోతున్నారు నిర్మాణం మీరు, పైన అవగాహన లేకుండా ఇంకో విషయం మర్చిపోతున్నారు, బటన్లు. సార్ అదే అంటే వస్తున్నాను సార్ 1 by 1. ఈ సెఫాలిస్ట్ నేను చెప్పిన మాటలు చూస్తే నాకు కూడా కొంచెం ఏందో ఇదేది అర్థం కాలేదు. ఎలక్షన్ అవడానికి ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారంటే ఆయన సాయిదత్ గారు మాట్లాడిన మాటలు, ఆయన మాటల్లోనే కాలంలో అనుగుణంగా కొన్ని విషయాలు మాకు ఎదురవుతాయండి, దాన్ని మేము పట్టుకొని పార్టీకి అన్వయించుకొని మేము పార్టీ అధికారులు తీసుకొచ్చుకుంటాం అంటే అదేదో జ్యోతిష్యంలో రాయేస్తే ఏదో ఒకటి రావచ్చు, అది పోవచ్చు అనే కథ అయిపోయింది. ఇటువంటి సెపాలిస్టులు నమ్ముకొని పార్టీ నడుపుతున్నాడంటే బాధ కలుగుతా ఉంది. అలాగే బట్టలు, మీరు అన్నట్టు బట్టలు నొక్కారు, 1,70,000 పైచులకు ఎంతమంది కుటుంబాలకు ఇచ్చాడని చెప్పాడు. ఇవన్నీ కారణాలు అయితే సార్ నిజంగా పార్టీ నడిపించడం ఎలానైనా, పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందా ఆశ్చర్యం కలిగిస్తారు సార్. ఇప్పుడు గతంలో మీరు అన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు సీతారాం యేచూరి గారు, నాకు కూడా పర్సనల్ గా చాలా వ్యక్తిగతంగా తెలుసు. ఆయన నిర్మాణంలో పార్టీలో ఆయన క్లాసులు కూడా విన్నాను. ఢిల్లీలో మీరు అన్నట్టు ఇందిరాగాంధీ గారిని పక్కన కొన్ని రాజీనామా చేయండి మీరు అన్నాడు. అంత గట్స్ ఉన్న లీడర్లు చూసాం మనం. అలా పార్టీ కోసం, పార్టీ ప్రజల్లో నుంచి పుట్టాలి, ప్రజల నుంచి నాయకుడు పెరగాలి. ఈ సెఫాలిస్టులు, అన్లిస్టులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ తీసుకొని ఈరోజు ఈ జత్వీన కేసు కావచ్చు, లేదంటే ఓట్ల కేసు కావచ్చు, లేదంటే జగన్మోహన్ మీద ఉన్న కేసులు కావచ్చు, పాస్పోర్ట్ కేసులు కావచ్చు, ఇవన్నీ జనం మర్చిపోరు కదా సార్, ఉంటాయి కదా ప్రతిదీ. సో ఇవన్నీ కూడా ఎందుకు జగన్మోహన్ గారు పరిగణలో తీసుకోలేదు? అధికారం పోయిన తర్వాత ఆయనకి ఏమన్నా ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయా, లేదంటే మర్చిపోతున్నాడా? నిన్న కూడా ప్రెస్ మీట్ లో చాలా 5-6 పేపర్లు పట్టుకొని మీరు మాడమంటే మాడదని వెళ్ళిపోతాను, నేను నాకు అర్థం కాలేదని చెప్పి కొంత స్క్రిప్ట్ రైటర్లు కావాలను అండి, స్క్రిప్ట్ రైటర్లు కావాలను వైసీపీకి. అది స్క్రిప్ట్ రైటర్ కూడా ఈయన కొత్తగా సాయి దత్ రాయించాడంట. ఆయన రాయించేటప్పుడు 2 మాటలు మాట్లాడాడు, అది కూడా మీరు గుర్తుండాలి. నాకు మీద ఆ రోజు వ్యక్తిగతంగా బోసడికి ఆయన మాట్లాడారు. అతన్ని తెలుగులో ఒక లంబోదాలు మాట్లాడే విధంగా ఒక పదం వస్తుంది, ఎందుకంటే చెప్పలేను కాబట్టి నేను చెప్తున్నాను. అది డైరెక్ట్ గా మాట్లాడేసాడు ఆయన. మాజీ ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయాడు. ఈ పదం వాడచ్చా వాడకూడదని కూడా చెప్పట్లా. ఆయన ముందర మహిళలు ఉన్నారు మాట్లాడేటప్పుడు, రిపోర్టర్స్ ఉన్నారు. అంత పెద్ద పదాన్ని ఓపెన్ గా మాట్లాడేస్తే ఈయనకున్న మాజీ ముఖ్యమంత్రి పార్పతో, లేదంటే ఇలా మాట్లాడడం గతంలో అంటే మూతుల మంత్రి శాఖ లేరు కాబట్టి ఆ పాత్రను నేనే పోషిస్తున్నానా అనుకున్నాడు. అర్థం కాల. టోటల్ గా అయితే జగన్మోహన్ గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్న విషయం అర్థమైంది.
అయితే మీరు ప్రస్తావించిన విషయాలు 2-3 విషయాలు నేను కూడా ప్రస్తావించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని కూడా మేము కూడా విమర్శించుకోవాలి, తప్పు కాదు. ఎదుటి వాళ్ళు విమర్శిస్తే తీసుకోవాలి, మా విమర్శలు కూడా మీ సద్విమర్శలు కాదు చూసుకోవాలి. యంత్రాంగంలో ఒక రకమైన స్తబ్దత ఉంది సార్. ఈ రోజు ఇంతమంది తప్పించుకొని నోటీసులు ఇచ్చి జైలు నుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మీద యాక్షన్ లేదు. కనీసం పలానోళ్ళు దిశ దొంగతనం చేశారు, పలానోళ్ళు శాండ్ దొంగతనం చేశారు, రెడ్ శాండ్ దొంగతనం చేశారు చెప్తుంటే దోషులు కనబడుతున్నారు, పలానా వ్యక్తులు కనబడుతున్నారు, దానికి కారకులు కనబడుతున్నారు. కానీ యాక్షన్ అనేది చాలా స్లోగా ఉంది. అది నేను కూడా చాలా పర్సనల్గా బాధపడుతున్నా. తిరుపతిలో తిరుపతి దేవస్థానంలో కొండ మీద 100 పైచులకు ప్రైవేట్ వ్యక్తులకి కాండేజీలు కట్టించేశారు. అది ధర్మారెడ్డి రూల్స్కి వ్యతిరేకంగా చేశాడు. ధర్మారెడ్డి గారు సిబిసిఐ జరిగింది, నన్ను కూడా పిలిచారు, నేను కూడా పోయమ్మా ఏదో పెద్ద జరిగిపోతుంది అనుకున్నాడు. అంతా ఆమెతూర్చని చివరికి వచ్చి కొద్దికి యాక్షన్ కనపడట్లా. ఇట్లా ఐపీఎస్లు చాలా మంది, నిన్న ఒక ఆయన ఐపీఎస్ ఊర్లోనే లేడంట, తలుపుకి ఏదో కట్టి ఇది నోటీస్ వచ్చారు. మీరు ఆఫీసర్స్ చేస్తున్నది చెప్తున్నారు కొండ మీద. నేను ఇంకో విషయం చెప్పనా, ఇంకో 6 నెలల వరకు ఎలాంటి లెటర్స్ లేవు. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు ఇచ్చేశారు. ఇంకో 6 months వరకు వైసీపీ హామీలోనే డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు అవకాశం కూడా లేకుండా 6 నెలల పాటు రాసి ఇచ్చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు. చెక్ చేసుకోండి, నేను అంటాం కాదు, మీరు అక్కడే ఉంటారు. 3 పార్టీల ఎమ్మెల్యేలు. మీరు మార్చి వరకు ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ దొరకదండి, ఇది ఫ్యాక్ట్. నేను చెబితే మా పార్టీ మేమే కన్నుతో పొడుచుకుని అవుతాను, చాలా బాధపడుతూ చెప్తున్నాను. కొండ మీద లెటర్లే కాస్తారు. గతంలో వీళ్ళు 50 మంది 100 మంది తీసుకెళ్లి దర్శనం చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా మనుషులు కనబడట్లా. ఈఓ గారు ఫోన్లు ఎత్తరు, జయవ్ గారు ఫోన్లు ఎత్తరు, సీసీలు ఫోన్లు ఎత్తరు. పొరపాటున పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఒకళ్ళు దర్శనం చేసుకుందామంటే అక్కడ ఫుల్ రష్ ఉంటారు, దగ్గర ఎవరు అధికారులు అందుబాటులో ఉంటారు. సార్ ఇది నాట్ ఓన్లీ తిరుపతి దేవస్థానం సార్, మొత్తం కలెక్టరేట్ కానీ, సెక్రటరియట్లో కానీ, పోలీస్ వ్యవస్థలో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ చాలా చోట్ల స్తబ్దుతుంది. ఎందుకుందో నాకు అర్థం కావట్లా. నేను అడిగాను, ఒక ఆయన్ని, ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టర్ని అడిగా, సార్ ఏంటి సార్ అంటే, అయ్యా గత ప్రభుత్వం వీళ్ళందరూ మార్చకుండా పెట్టుకొని అవస్థపడుతున్నాం, వాళ్ళు చేయమంటే చేయట్లేదు సార్. కలెక్టరేట్ లో ఒక ఆయన అన్నాడు సార్ నాతో, స్టేట్ గా ఒక ఏఎస్ ఆఫీసరు, మీరు చెప్తారండి మీరు చెయ్యాలి కదా, మరి మీ ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు కదా అంటే, ఆయన కర్మ ఆయన తిరుక్కుంటున్నాడు, మాకేం పెట్టా అన్నాడు. సరే బిత్రపోయినా సార్, విజయవాడకు వచ్చినప్పుడు నిజంగానే బిత్రపోయాను. అంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ అదేదో ప్రజా సమస్య కనపడట్లా. వాళ్ళది నెలకు జీతం ఇచ్చేస్తారు, మనం మీద వచ్చి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని పెట్టి వెళ్ళిపోదాం అనే విధంగా చూస్తున్నారు. కానీ అరే ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ మనం జీతాలు తీసుకున్నాం, ఎక్కడ లేదు సార్. ఇది టీటీడీ కాడ నుంచి సెక్రటరీ వరకు ప్రతి చోట జరుగుతుంది. మీకు గుర్తుందా, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, టీటీడీ దగ్గర నుంచే ప్రక్షాళన చేస్తానని. ఆయన కమిటెడ్గా ఉన్నారు, మీరు సహకరించాలి కదా, మీ నాయకత్వం సహకరించాలి కదా, మీ నాయకత్వం. ఆయన ముఖ్యమంత్రిగా ఈవోల్ని జైవోల్ని మార్చాడు, గట్టిగా పనిచేయమని చెప్పాడు. మళ్ళీ కింది సైడ్ అడ్డను కూడా ఆయన చెక్ చేసుకోవాలి కదా. చూసుకోవాలండి, ఈవోలు జేఈవోలు ఉన్నది ఎందుకు, వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళు కస్టడీ పని చేస్తారు, కస్టడీలుగా ఉన్నారు సార్, రక్షకులుగా ఉన్నారు అంతే. రక్షకులు అంటే మీకు అర్థం ఏంటది. ఇది సాక్షాత్తు నేను కిరణ్ ఉన్నారు కూడా మాట చెప్తా, మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మా చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓ అనిమైన ప్రచారం జరుగుతా ఉంది, భారీగా మత మార్పిడి జరుగుతుంది చిత్తూరు జిల్లాలో, మా జిల్లా పక్క జిల్లాలో. విత్ ఎవిడెన్స్ తో వాయిస్ మెసేజ్ చేస్తే ఆయన డీటెయిల్స్ ఇచ్చా, కంప్లైంట్ నేనే పర్సనల్ వ్యక్తిగతంగా మా ఊరికి వస్తే ఇచ్చా. విఠల్ గారు కూడా ఈ విషయం పైన వాళ్ళ అధికార ప్రతినిధి ఆయన కూడా ఇచ్చారు. ఇద్దరు వెళ్ళి డిస్కస్ చేశారు, నేను చెప్పాను. నో మోర్ యాక్షన్స్ డైరెక్ట్ గా మాట్లాడాను నేను. ఆవిడ అన్నది చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే, చిత్తూరులో ఒక ఎమ్మెల్యే అడిగితే ఏమంటే, మీరు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే జిల్లాధికారి ఏం పీక్కుంటారన్నారు. ఇదే వర్డ్స్ వాడింది. సరే మేము ఎక్కడున్నా మాకే అర్థం కావటం. జగన్మోహన్ రెడ్డి గారి ట్రైనింగ్ అది, మరి ఎవరైనా సరే ఇప్పుడు ఏం చేయాలి, బాలకోట గారు చెప్పినట్టు కొర్ర ఎత్తుకోలేము, చర్నాకోలు ఎత్తుకోలేము, రెండుకి అడ్డాలి. ఎందుకంటే ప్రజా పోరాటాలు, కార్మిక హక్కులు, ప్రజా సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు మనం చర్య తీసుకుందామంటే సస్పెండ్ చేసి రిమూవ్ చేసి అంటే ముందు ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టాలి. అండి డిఎంహెచ్ఓ తీసేస్తే ఇంకో డిఎంహెచ్ఓ లేడండి మా జిల్లాలని అంటే ఇంకా ఆమెనే భరించాలా మేమా? ఇదే కదా సార్ టోటల్ వ్యవస్థ పరంగా. నేను నిజంగా చెప్తున్నాను, బాధపడుతూ చెప్తున్నాను. వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి, ఎవరు ప్రభుత్వాన్ని సహకరించడం లేదు, ఏ ఉద్యోగులు పనిచేయటం లేదు. చివరికి యాక్షన్ తీసుకుందామంటే అందరూ ఊటవుతారు, సంఘాలు అంటారు, మానవ హక్కులు అంటారు, కార్మిక హక్కులు అంటారు. ఇది ప్రక్షాళన చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఇప్పుడు ఇక్కడ కావాలి. సఫా లిస్ట్ అనలిస్ట్ విషయం పైన నాకు కూడా గోచరిస్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు కానీ కష్టపడి, కింది స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఆఫీసర్స్ కానీ చాలా వరకు సహకరించట్లేదు సార్. ఈ రోజు కేసులు ఇంత బనాయింత సార్, పెద్దరెడ్డి విషయం ఎందుకు చిన్న విషయం కాదు కదా సార్. కొన్ని 100 ఎకరాలు ఆక్రమించుకున్నారు, రికార్డులు అక్కడ పెట్టారు, ఇంటి మీద దాడి చేశారు. ఏమైంది సార్ కేసు? ఎక్కడ పోయి ఆగింది?
అర్థం కావట్లే మాకు. అక్కడ ఉన్న పోలీసులు ఉపందిస్తున్నాం, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి, వీళ్ళు వస్తారు. చౌదరి గారు అబ్కాస్ అనేది ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారండి గతంలో జగన్ రెడ్డి గారు. సో ఆ వ్యవస్థ ద్వారా గతంలో జగన్ రెడ్డి గారు ఎవరినైతే అపాయింట్ చేశారో వాళ్ళని తీయడానికి అవకాశం లేదండి. సో ఇప్పుడు కూడా అన్ని చోట్ల మిర్చియాడు, కలెక్టరేట్, ఇప్పుడు మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోతున్నా, ఇంకొకరు తగలబడిపోతున్నా, కింది స్థాయి ఎంప్లాయీస్ మొత్తం జగన్ రెడ్డి గారి వర్గం. దాంట్లో 40% ఓటింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందేమోనండి. పోనీ వీళ్ళని ఏమన్నా కొంచెం మార్చుదామా అంటే అవకాశాలు కూడా లేకపోయింది. అదొక చట్టం చేశాడు. అంతకుముందు ఎంప్లాయీస్ అందరినీ తీసేశాడు. కరోనా టైంలో అవసరానికి వాడుకొని కొత్తగా ఒక వర్గాన్ని వేశాడు. ఆ వర్గాన్ని మార్చడానికి వీలు లేకుండా ఒక చట్టాన్ని పెట్టాడు. అదే అబ్కాస్. అదేమన్నా కదల్చగలుగుతారా మీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటూ అందరూ అడుగుతున్నారు. అది మీ దృష్టికి పెడుతున్నాను. తప్పకుండా అమ్మా, మీరు చెప్పిన పాయింట్ మంచి వాల్యుబుల్ పాయింట్. నాకు ఇప్పుడు కూడా చెప్తున్నా, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే డీజీపీ గారు వచ్చి పలానా ఇష్యూ పైన మాట్లాడుతాండి, మీరు మాట్లాడుకుని వెళ్ళండి, మా పని మేము చేస్తాం డైరెక్ట్ గా ఉంటున్నారు వాళ్ళు. డీజీపీ గారు అంటున్నారు, మీరు మాట్లాడుకుని మీరు ఏమి వాళ్ళు నోటీసులు ఇచ్చేసుకోండి, మా పని మేము చేస్తామని వెళ్ళమంటున్నాడు. అర్థం కాల, షాక్ అయ్యే మేమే. సో టోటల్ గా మీరు అన్నట్టు చట్టపరంగా, లీగల్ పరంగా ఈ అబ్కాస్ సంబంధించిన వ్యవహారాలు పరిశీలించి దాన్ని తొలగించకపోతే మాత్రం ఇదే కాదమ్మా, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ కూడా గతంలో మేము విమర్శించేవాళ్ళు, రోడ్లు వేయలేదని, క్లీన్ చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ చేయటం లేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బిల్లు రాసుకొని బిల్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు పని చేయటం లేదు, కనీసం బ్లీచింగ్ కూడా వేయటం లేదు. మరి డబ్బులు లేవో ఉంటే ఉన్నాయి. బాబు గారు మున్సిపల్ మినిస్టరో లేదా ఇంకో మినిస్టరో నాయకులు కష్టపడుతున్నారు. వాళ్ళు చెప్తే అమలు అయితే కదా. కింద తిరుపతిలో ఒక విషయం వచ్చిందమ్మా, మీ జనసేన పార్టీలో ఒక సమస్య వచ్చింది. తిరుపతి రేజ్ హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ వైకాపా నాయకుడిని చైర్మన్ చేశారు. మొత్తం గొడవ పడతారు ఇక్కడ తిరుపతిలో ఎమ్మెల్యే గారితో. ఏమంటే ఏం చేసుకుని చేసుకోండి, నియమించేశారు. ఇంకా కూడా చౌదరి గారు ఇంకా కూడా కొన్ని పోస్టులు భర్తీ చేయబోబట్టి కాదంబరి జత్వానీ కేసు కదలలేదండి. ఈ రోజుకి మహిళా కమిషన్ అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలా, కానీ వైసీపీ మహిళా కమిషన్ పాపం ఇంతవరకు రాలేకపోయింది. ఆడబిడ్డలో కూడా కులాలు, మతాలు, పార్టీలు ఏంటో మాకు అర్థం కాదు. చౌదరి గారు, రజనీ గారు, ఇందాక బాలకోటయ్య గారు అడిగిన ప్రశ్నలకి మీరు కూడా ప్రశ్నలు వేస్తే ఎట్లాగా? ఆయన మీ నుంచి సమాధానం అడుగుతున్నారు. ఆయన చాలా ఇంటెలిజెంట్ అండి, మీరిద్దరు కూడా చాలా ఇంటెలిజెంట్. ఆయన హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండ్ ఇంటర్ మీరు కూడా ప్రశ్నలు వేసేస్తున్నారు. వాసుదేవ్ గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారండి, కొంతమంది ఎమ్మెల్యేల చేష్టల మూలాన ప్రభుత్వానికి అప్రదిష్ట పాలవుతుంది. మంత్రులను కూడా హెచ్చరించాడు ఆయన. కొంతమంది అధికారుల మూలాన కొంతమంది అధికారులు ఇంకా పరిపాలనా విధానాన్ని మార్చుకోవడం లేదు అని. సార్ ఒక్క మాట బాలకోట గారు అడ్డుపడుతున్నాను. ఒక్క మాట ముగిసి ఒకే మాట, మా తిరుపతి ఇసుక కాంట్రాక్టు గతంలో ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చారు. కాళహస్తి కూడా నితిన్ రెడ్డి గారిని గతంలో వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్ ఆయనకే ఇచ్చారు. ఇసుక మొత్తం పూర్తిగా తవ్వేస్తున్నారు. ఈనాడు జ్యోతి, ఈరోజు పేపర్లో చిత్తూరు జిల్లాలో ఇసుకలు మొత్తం మాయమైపోతుందని చెప్పి టాప్ ఎండింగ్ వేసినా కూడా ఎవరు మైండ్ సెట్ వాళ్ళకి సంబంధించిన ప్రశ్న కూడా ఇట్లేదు. దీన్ని ఎవరు అడగాల మాకు అర్థం కాక మేము చెప్తున్నా. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. వాసు గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పరిపాలనలో ఉన్న లోపాలనే చెబుతూ సవరించుకోండి, మార్చుకోండి, సరిదిద్దుకోండి అని చెప్తున్నారు. నా దృష్టిలో ఒక ముఖ్యమంత్రి గారు కష్టపడితేనే వ్యవస్థ మారదండి, లేదా ఇద్దరు ముగ్గురు మంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రి గారు కష్టపడితే అవ్వదండి. నిజంగా ఇప్పుడు మన వాళ్ళు అందరూ అన్నట్టుగా వ్యవస్థలు కాస్త ఈ భస్మీపట్నం అయ్యి అప్రదిష్ట పాలైపోయి పనిచేసేవాడు పని చేయటం, అవినీతి చేసేవాడు అవినీతి చేయటం అనేది జరుగుతున్న మాట యథార్థం. మరి దీనికి ఏదైనా పొంగొట్ట చికిత్స ఏదైనా చెయ్యాలి. నేను బయటికి వెళ్తుంటే నలుగురు నన్ను అడిగేది ఏంటంటే, బాలకోటయ్య గారు యథా రాజా తదా ప్రజ అంటున్నారు, నన్నే అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, రైతులు అంటున్నారు, అమరావతిలో కూడా అంటున్నారు. కొంతమంది అయితేనే కొంతమంది ఏమంటున్నారంటే, వాసు గారు ఇంతేనా అంటున్నారు. అంటే ఇంకేం ఉండదా అని. కాబట్టి బాధాకరమైన అంశాలు ఉన్నమాట యథార్థం. పైపెచ్చం అంటే సార్, నేను మాట చెప్తాను సార్, నిజంగా ఆ బోట్లు దెబ్బగలిక ప్రకాశం దిమ్మగలికి ఏదైనా కూలిపోతే సార్ ఏంటి సార్, నిర్లక్ష్యం కావచ్చు, కుట్ర కావచ్చు. అదే అరబ్బియన్ దేశాల్లో అయితే, యూరోపియన్ దేశాల్లో అయితే బ్యారేజ్ మీద ఉరేస్తారండి. ఒక్కొక్క నేరస్తులు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళిపోయి పిటిషన్ల మీద పిటిషన్ చేసుకొని పర్మిషన్ తెచ్చుకుంటుంటే, అంటే పెట్టిన కేసులే, పెట్టని కేసులు కాదు. మీరు కేసులు పెట్టకపోతే అనుకోవచ్చు, నేరం నిరూపణ అయిపోయింది, విచారణ జరిగింది, వాట్సాప్లోను ఫోన్లోనూ మీరు రికార్డు చేశారు. నేను ఇంకో మాట కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు విడతల రజని
ఆమె ఒక బీసీ, నందిగాం సురేష్ ఒక ఎస్సీ మాదిగ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ ఎన్నికల కమిషన్ సంబంధించిన నేపథ్యం. ఈ ప్రభుత్వానికి ఎవరిని అరెస్ట్ చేసింది చెప్పండి? ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం ఒక్కరు అరెస్ట్ చేయలేదు నాకు తెలిసి. చేశారా? బాలకోటి గారు మీరు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు లేదులే. ప్రభుత్వాన్ని. ఇక్కడ కూడా మన చెవిరెడ్డి గారి కొడుకుని మరి- అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి పంపించేశారు. నేను అది చౌదరి గారు సామాజిక- నేను బాలకోటే గారు మరి చెప్పిన ఇందులో- దాంతో ఇందులో ఏకీభవిస్తాను. ఆయన సామాజిక అన్నది ఏంటంటే న్యాయం ఉందా చౌదరి గారు? ఎలక్షన్ కమిషన్ కేసులో అరెస్ట్ అయ్యాడు, మీరు చేసింది ఏంటని అడుగుతున్నారు ఆయన. అవును, నిజమే. అది మేము చేసింది ఏమీ లేదని చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా. యాక్షన్స్ అన్ని మావన్నీ కూడా పేపర్ వర్క్ ఆగిపోయింది, యాక్షన్ తీసుకోవడం ఎందుకు అని అడుగుతుంటే సమాధానం చెప్పట్లా. మేము హోమ్ మినిస్టర్ గారిని అడిగాను. వాసు గారు మీరు కాబట్టి ఈ బిగ్ డిబేట్ లో ఈ బిగ్ క్వశ్చన్ లేవనెత్తాను, కానీ ఈ క్వశ్చన్ అడగటం కూడా నాకు ఇబ్బంది, నాకు కొద్దిగా సిగ్గేస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారి కవితలు చదవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వంలో కొత్తదనం కావాలని కోరుకుంటున్నా, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాలని కోరుకుంటున్నా, లేదా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకురావాలని కోరుకుంటున్నా. క్రొమ్మొత్త పాలన, ప్రజలు ఏదైతే ఆశించి 124 స్థానాలు ఇచ్చారో సార్, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భయపెడుతున్నాడండి. ఆ మాటలు వింటుంటే ఇప్పుడు సార్ చెప్పారు బ్లడ్ బుక్ అని, ఆ మాటలు వింటుంటే ఏ పారిశ్రామికవేత్త వస్తుందండి ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు కూటమి ప్రభుత్వం శాశ్వతమా? కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. 5 ఏళ్ళకు ఒకసారి ఏం జరుగుతుందో తెలియదు కదా. భయపెడుతున్నాడు ఆయన. ఏ పారిశ్రామికవేత్త వస్తున్నాడు? వాసు గారు చెప్పండి. నువ్వు చర్యలు తీసుకోకపోతే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చర్యలు తీసుకోవాలంటే విచారణ అక్కర్లా. ఇక్కడ ఏమనిపిస్తుందో అదే చేసేస్తాడు. 24 గంటలు చాలండి ఆయనకి. ఒక్కసారి కమిటీ అయితే ఆయన మాట ఆయన 24 గంటలే. అది చేశాడు మా రాజధాని అమరావతి విషయంలో. ఇప్పుడు కోర్టుకు తిరుగుతున్నారు మహిళలు. పాపం వృద్ధులు అయ్యుండి మహిళల వయసు మీద పడ్డా కూడా కోర్టులు తిరుగుతున్నామండి. మా కేసులు ఎత్తేయలేదు వాసు గారు, చెప్పుకుంటే సిగ్గుచేటు. అమరావతి మహిళల మీద పెట్టిన కేసులు ఎత్తేయరా? రైట్. పాపం ఆ కేసులు మాత్రం చర్య తీసుకోవాలి బాలకోటయ్య గారు. ఎందుకంటే అమరావతి ఆడబిడ్డల తాలూకా రజనీ గారు మీరే తీసుకోవాలి, మీరు ప్రభుత్వం. రైట్. అవునండి, అదే త్వరితగతిన రవికిరణ్ గారు కాదు, ఇందాక రవికిరణ్ రజనీ గారు తీసుకోవాలి, శ్రీనివాస్ చౌదరి గారు తీసుకోవాలి, రజనీ గారు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వైసీపీ అదే సార్, అభ్యర్థి రోజు వచ్చి లేడు. రోకలతో కొట్టుకున్నట్టుంది సమస్య అంటున్నా. ఈ డిబేట్ లో రవికిరణ్ వైసీపీ గారు, అభ్యర్థి లేడు కాబట్టి రజనీ గారు ఇందాక మీకు ఒక ప్రశ్న వేశారు, సిబిఐ విషయంలో బీజేపీ వాళ్ళే మాట్లాడాలని. రూట్ మ్యాప్ ఏమో మీరు వాళ్ళకి ఇస్తారు, ప్రశ్నలు ఏమో వాళ్ళు మీకు వేస్తున్నారు. అంటే బేసిక్గా ప్రశ్నించే పార్టీ కాబట్టి వాళ్ళు వేస్తారు, తప్పేం లేదు. నన్నా అండి, మిమ్మల్ని సార్, మిమ్మల్ని మీరు ఒక్కరే మిగిలారు. మనది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ వేరే వేరే ఏం కాదు, ఉమ్మడి రవికిరణ్ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రవికిరణ్ గారు, ఆ, మీరు పెద్దన్న లాంటి వాళ్ళు, మాకు ఏదైనా సమస్యగా పరిష్కారాలు చెప్పండి. అదే చెప్తున్నాను నేను. ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటాం కన్నా, మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. సో ఎన్డీఏ ప్రభుత్వము కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మన ఎన్నికల ముందు హామీ చూచాం. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో వాసుదేవన్ గారు మీకు తెలియదు కాదు, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ఒక 90 రోజులు దాటిందంటే. 90 కాదు, రేపటికి 100 రోజులండి కరెక్ట్గా. జూన్ 12వ తారీఖు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారు. సెప్టెంబర్ 13, ఎన్ని రోజులు అయింది సార్ ఇది? మా ముఖ్యమంత్రి గారిది బాగా ఫైనల్ కదా, అంతేగాని జూన్ 4 కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఇంకా ఆ తర్వాత మంత్రులు ఇంకా తీసుకోలేదు. డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు తీసుకున్నారు? ఇంకో 15 రోజుల తర్వాత తీసుకున్నారు ఆయన బాధ్యత. ఆయన ఇంకా టైం అవుతుంది. సో కరెక్ట్ గా మా ప్రభుత్వం ఇంకా కాలేజ్ ఈరోజు అనేకమైన సమస్యలు మా ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, వరదల సమస్యలు కావచ్చు, వేరు సమస్యలు, అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గత 5 ఏళ్లుగా వాసుదేవన్ గారు మా పార్టీలు వైసీపీ అధికార పార్టీ ప్రభుత్వం ద్వారా అనేకమైన దమనకాండలు గురైన నేపథ్యంలో మేమే కాదు, అనేక సామాజిక వర్గ ప్రజలు కావచ్చు, లేకపోతే వివిధ సంఘాలు కావచ్చు గురయ్యారు. సో అందరూ ఒక దమనకాండకి గురైనాక ఎలా ఉందంటే, ఇప్పుడు ఆలాఫేశ్వరాన్ని మనం అధికారులకు వచ్చాం కాబట్టి వెంటనే ఏదో చేసేయాలి, మొత్తం ఒకేసారి జరిగిపోవాలి, శిక్ష తప్పగా పడిపోవాలి, చకచకా జైలుకి వెళ్ళిపోవాలి అన్నది. బట్ ఆ ఆవేదనలో ఆ మాత్రం ఉంటే తప్పులేదు, నేనేమాది తప్పట్లేదు.
బట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇందాక బాలకోటి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదనుకున్నాడో అది చేసేసాడు. మరి ఇక్కడ మనం కూడా అలాగే ఇక్కడ ఏదనుకుని అలాగే చేసేస్తే మళ్ళీ 2024 రిపీట్ అవుతుంది 2029లో. అంతిమ తీర్పు ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనుకున్నది చేసేశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టేశారు. ఏమైంది? ఆయన ఈగో సాటిస్ఫై అయింది. బట్ ఫైనల్ గా ఏమైంది? కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దొరకలేదు ఆయనకి. ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ముందు ముఖ్య అధికారం ద్వారా ప్రజలు సేవ చేసేది. అధికారం సేవ కోసం. అధికారం లేకపోతే నువ్వు ఎన్ని యాశాలు చేసినా ఉపయోగం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మొన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే అంత ఓటమి తర్వాత కూడా ఆయన నేర్చుకోలేదు. ఆయన మాట్లాడిన బూతులు చూస్తుంటే, ఆయన చెప్తున్న అబద్ధాలు చూస్తుంటే, ఒక హింసని ప్రోత్సహించే విధంగా అవును నేను రాళ్ళు వేశాను, తప్పేటి చేశాను అంటే ఒక హింస ప్రవృత్తిని ప్రోత్సహిస్తాడు స్పష్టంగా. సో ఈ వ్యవహారం చూస్తే ఏ వ్యవహార శైలిని చూసి ప్రజలు పక్కన పెట్టారో అదే వ్యవహార శైలి ఇంకా పెంచి చూపిస్తున్నాడు. ఈయన 2029 అధికారం రావడం కాదు, 2049 ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇలా అయితే ఏం మార్చుకోలేదు. సో నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు మా ప్రభుత్వం సత్య చేయదు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం చేయకూడదు నేర్చుకోవాలి. ఏదైనా సరే సిస్టమేటిక్ గా ఒక మన ప్రజాస్వామ్య దేశం, అరబ్ దేశాలలాగా నియంత్ర దేశాలు కాదు, లేదా చైనా లాగా నియంత్ర దేశం కాదు. దాని టక్కని తీసుకొచ్చి చేతులు కాళ్ళు ఎరక్కొట్టేటాకి ఒక తీసుకొని జైల్లో పెడితే ఏమవుతుందండి? ఒక రాజకీయ నాయకుడికి బెయిల్ కొత్త జైల్లో పెడతారు, 2 రోజులు బెయిల్ తీసుకెళ్ళిపోతారు. శిక్ష పడాలా వద్దా? శిక్ష పడాలి అంటే ఆ నేరాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యాలా వద్దా? మన కోర్టులో లాయర్లుగా ఉండి కూడా మనం ఇష్టం మాట్లాడితే ఎలాగా? ఒక సిస్టమ్ ప్రకారం కూడా ఎస్టాబ్లిష్ చేసి కేసు ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ అయ్యి శిక్ష పడితే అప్పుడు బాగా చేసినట్టు. కానీ 52 రోజులు జైల్లో పెట్టేసి సంకలు గుద్దేసుకొని జైల్లో పెట్టేసుకున్నాను, సంకలు గుద్ది ఏమవుతుంది? బెయిల్ తీసుకుంటాం, మళ్ళీ బయటకు వస్తాం. మాకు కొత్త అంటే జైలు బెయిల్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి బోర్డు కేసు ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది. ఇది కాదు, ఏదన్నా ఒక సమయం అవుతుంది. ఏదన్నా ఒక ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. సోషల్ మీడియాలో చూసినట్టుగా వెంటనే శిక్ష చేసేయండి, అది చేసేయండి అంటే మా ప్రభుత్వానికి కొంత సమయం ఉంటే సమయం తీసుకుంటాం. ఏదైనా సరే సిస్టమేటిక్ ఎస్టాబ్లిష్ అయితేనే దానికి ఫలితం ఉంటుంది. కానీ లేకపోతే మళ్ళీ 2024-2029 రిపీట్. నేను ముందరే ప్రస్తావన చేశానండి, కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి, ఆ టెక్నికాలిటీస్ అడ్రస్ చేయండి అని ప్రస్తావన చేశా. మీరు గమనించి ఉంటారు నేను చెప్పింది. బాల్కోటే గారు మీరు మాట్లాడండి. బెయిల్ రాని కేసు ఏమన్నా ఉంటుందా వాసు గారు చెప్పండి నాకు. బెయిల్కు నోచుకొని కేసు ఉంటుందా లాలో? హైకోర్టు గారి మేడం ఆవిడ లాయర్, ఆవిడే చెప్తారు మనకన్నా. హైకోర్టు లాయర్ వాసుదేవ్ గారు ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందే దారుణాతి దారుణాలైన అరాచకాల మీద ప్రజలు తిరగబడ్డారు కాబట్టి గెలిచింది. వాళ్ళు ఆస్వాదన కోరుతున్నారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఎప్పుడైనా పరామర్శిస్తే తెలుస్తుంది. కనీసం వాళ్ళు నష్టపరిహారం కూడా నోచుకోలేదు. డాక్టర్ సుధాకర్ భార్యను గలిస్తే తెలుస్తుంది. మనం రాజ్యాధికారం వచ్చింది కాబట్టి, మంత్రులను అయిపోయాం కాబట్టి తాపీగా విచారణ చేద్దాం, చట్టాలు చాలా చూస్తాం. ఏంటి చూసేది? చట్టాలు చేయమంటున్నాం. దీని ముఖ్యమంత్రితో పనే ఉంది. పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, కేసులు కట్టారు, లోపల వేయండి. హైదరాబాద్లో ఉండటం ఏంటి? హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం ఏంటి ఆ సహకారం? దాని సహకారం అంటారా? మీరు కేసులు కట్టినప్పుడు అరెస్ట్ చేయటానికి కావాలి. బోటు వదులుండి ఆ బ్యారేజీ 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరు రికవరీ చేస్తాడు? 2556 కోట్ల రూపాయలు ఇసుకు కుంభకోణం అన్నారు. అరెస్ట్ ప్రభుత్వ సొమ్ము చేయనట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది వాసుదేవన్ గారు? నా మాట వినండి. అది ఏమండి, ప్రభుత్వ సొమ్ముని ఆ వర్షాన్ని ఖర్చు పెడుతున్న వాళ్ళకి రికవరీ చేసుకోగలిగిన చట్టాలు కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే బుద్ధి రావాలి. మహా దారుణం అది. మామూలు విషయం కాదు అది. చౌదరి గారు సాదా సీదాగా తీసుకోకూడదు చర్య. చట్టం అందరికి సమానమే అండి. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే పౌరుల హక్కు అది. కోర్టు ఇవ్వకపోవడం కోర్టు యొక్క నిర్ణయం. దాని కూడా మనం తప్పడతామా? చౌదరి గారు మాట్లాడతారు సార్. ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకి, గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి ప్రజలు తీర్పిచ్చేసారు సార్. అంతకన్నా అవమానం ఇంకేం లేదు. మనం ఇచ్చే తీర్పే ఉంటుందంక. ఒక్క నిమిషం సార్. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. వయసు రీత్యా జర్నలిస్టులు మీకు జర్నలిజంలో కూడా చేశారు. మనం రాచరిక వ్యవస్థను అమలు చేయలేము. ఇక ఎవరు అక్కడ తప్పు చేశారు, చర్చలు చేసామని చెప్పలేము.
ప్రజాస్వామ్య పద్ధతిలో పోవాలి. చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి, చిన్న చిన్న జోరీకులు తగులుకుంటాయి కానీ పెద్ద పెద్ద ఈగలు దివారు ద్వారా వారు వెళ్ళిపోతున్నాయి. చట్టం అనేది చాలు. చౌదరి గారు 100 కోట్లు స్కామ్ చేసిన మనీష్ సిసోడియానో, కేజ్రీవాల్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా. 4.5 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది కదా. వివేకానంద రెడ్డి గారికి 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. రైట్ అండి, మనం 45,000 డిస్కస్ ఆల్ కోట్ల దీస్ జగన్ థింగ్స్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకోసారి ప్రజా మాట్లాడదాం. నుంచి థ్యాంక్ యూ రజనీ గారు, శ్రీనివాస్ చౌదరి గారు.